భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీ డిఎస్సి 2023 నోటిఫికేషన్ కోసం మరి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులైతే ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మరి డిఎస్సి 2023కు సంబంధించి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వడం లేదు. మొన్న క్యాబినెట్ మీటింగ్లోనైనా మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది అని నిరుద్యోగులంతా ఎదురు చూసినప్పటికీ అసలుకు డిఎస్సి 2023కు సంబంధించిన ఊసే లేకుండా మరి క్యాబినెట్ సమావేశం ముగిసింది. అలాగే డిఎస్సి లేదా టెట్కు సంబంధించి ఎటువంటి సమాచారం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. మరో 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎన్నికలు జరగబోతున్నటువంటి ఈ తరుణంలో మరి టెట్ కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ మరి ప్రభుత్వం ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అనే అనుమానాలు నిరుద్యోగులకు రోజు రోజుకు బలపడుతున్నాయి. ఏదో నిరుద్యోగుల కంటి తుడుపు కోసం గ్రూప్ 1, గ్రూప్ 2 ఇటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం అని ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది. కానీ డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఖచ్చితమైన సమాచారాన్ని అయితే ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి బుట్ట దాఖలు. ఉపాధ్యాయ నియామకాలపై స్పందించని ప్రభుత్వం కేబినెట్ భేటీలో ఆ ఊసే లేదు. ఏటా 10,000 జంబో డిఎస్సి ఏమైంది ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు. 4.5 ఏళ్లుగా సర్కార్ మొద్దు నిద్ర. ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే డిఎస్సి ప్రకటన వస్తుందా లేదా అనే ఆందోళనతో నిరుద్యోగులు ఉన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ డిఎస్సి ప్రస్తావన లేకపోవడంతో వారు మరింత నిరాశకు గురయ్యారు. నిరుద్యోగులపై జగన్ సర్కార్ నిర్లక్ష్య ధోరణికి డిఎస్సి వ్యవహారం నిదర్శనంగా మారింది. మొక్కుబడిగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల్ని ప్రకటించి వారి కంటినీరు తుడిచేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శలున్నాయి. మరో 4 నెలల్లో ఎన్నికలు రానుండడంతో ఎలాగైనా నిరుద్యోగులకు తమ వైపుకు మరుచుకోవాలని జగన్ సర్కార్ ఆరాటపడుతోంది. అందుకే మొక్కుబడిగా గ్రూప్ ఉద్యోగాల్ని ప్రకటించి వారిని నిలువున మోసగిస్తోంది. వైసీపీ మేనిఫెస్టోలో 98% పైగా హామీలను అమలు చేశామంటూ సీఎం జగన్ నుంచి వైసీపీ నేతల వరకు ప్రగల్భాలు పలుకుతున్నారు. అదే మేనిఫెస్టోలో ఏటా 10,000 పోస్టులతో డిఎస్సి ఇస్తామని ప్రకటించి 4.5 ఏళ్లు దాటుతున్నప్పటికీ ఇంతవరకు ఒక్క డిఎస్సిని కూడా ఎందుకు ఇవ్వలేదంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో ప్రకారం ఏటా 10,000 ఉపాధ్యాయ పోస్టు చొప్పున ఇప్పటి వరకు 40,000 పోస్టును భర్తీ చేయాల్సి ఉంది. కనీసం ఇంతవరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా తమను తీవ్రంగా అన్యాయం చేశారని మండిపడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం చివరి దశలో ఎన్నికల ముందు డిఎస్సి 2018 నోటిఫికేషన్ను ప్రకటించింది. అందులో ఉపాధ్యాయ ఖాళీలు అతి తక్కువగా ఉండడంతో నిరుద్యోగులంతా టీడీపీపై ఆగ్రహంతో వైసీపీకి ఓట్లు వేశారు. తాము అధికారంలోకి వస్తే ఏటా 10,000తో జంబో డిఎస్సి ఇస్తామని నాడు వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అదే అంశాన్ని జగన్ తన పాదయాత్రలో హామీ ఇవ్వడంతో నిరుద్యోగ యువత ఆయనకు మద్దతు పలికారు. కానీ అధికారం చేపట్టినప్పటికీ సీఎం వైఎస్ జగన్ డిఎస్సి హామీని ఇంతవరకు నెరవేర్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాల ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రకటనల్ని ఏటా జూన్లో కానీ డిసెంబర్లో కానీ జారీ చేయాలి. ఆ 2 నెలల్లో ఇవ్వకుంటే ఇక ఉద్యోగ ప్రకటనలు లేనట్లుగానే భావించాలి. వచ్చే డిసెంబర్లోగా డిఎస్సి ప్రకటన రాకుంటే ఇక డిఎస్సి ఇవ్వడం అసాధ్యంగా మారుతుంది. వచ్చే డిసెంబర్లో డిఎస్సి ప్రకటన ఇచ్చినప్పటికీ అది ఎన్నికల కోడ్తో నిలిచిపోయే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనూ అలాగే జరిగింది. దీంతో 4 నెలల నుంచి డిఎస్సి ప్రకటన కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులంతా తమ వయోపరిమితి మించిపోయి ఉద్యోగాలకు అనర్హులుగా మారిపోతామనే ఆందోళనలో ఉన్నారు. 12,000 ఉపాధ్యాయుల పదవి విరమణ. రాష్ట్రంలో ఈ ఏడాది 12,000 మందికి పైగా ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నారు. దీంతో అదనంగా ఉపాధ్యాయ ఖాళీలు రానున్నాయి. ఇప్పటికే దాదాపు 40,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు విరుద్ధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కేవలం 700 పోస్టులే ఉన్నట్లు తెలపడం వివాదాస్పదమైంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 40,000కు పైగా ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాల్సి ఉంది. ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా సమీప ఉన్నత పాఠశాలల్లో తరగతులను విలీనం చేయడం వల్ల ఎక్కడికక్కడ పోస్టు కుదించుకుపోయాయి. దీనిని సాకుగా చూపి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారి కోసం
నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ను కేవలం ఒకేసారి నిర్వహించింది. డిఎస్సికి అభ్యర్థులు దరఖాస్తు చేయాలంటే టెట్ పరీక్షల్లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఏడాదికి 2 సార్లు టెట్ను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు నిర్వహించాలనే నిబంధన ఉంది. ఏపీ టెట్ను సక్రమంగా నిర్వహిస్తే నిరుద్యోగ ఉపాధ్యాయులు అందులో స్కోర్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. దానికి విరుద్ధంగా డిఎస్సి ప్రకటన వచ్చే ముందు టెట్ నిర్వహించడం వల్ల సమయం చాలక అభ్యర్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఏకకాలంలో వరుసగా టెట్ ఆ తర్వాత డిఎస్సికి సిద్ధమవడంతో నిరుద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. డిసెంబర్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో మరో కార్యక్రమానికి సీఎం జగన్ ప్రణాళిక రూపొందించారు. ఇది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలను నిర్వహించి యువతను ప్రోత్సహించేందుకు రూపొందించారు. ఇప్పటి వరకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారు. దీనిని గుర్తించిన జగన్ సర్కార్ వారిని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరుతో వారిని మభ్యపెట్టేందుకు సిద్ధమైంది. నిరుద్యోగులు ఉద్యోగులకు వైసీపీ దగా. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 98% పైగా ప్రభుత్వం అమలు చేసిందని వైసీపీ నేతలు ఆర్భాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సీనియర్ నేతలు సైతం బహిరంగంగా చెప్పడానికి నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏటా 10,000 డిఎస్సి పోస్టుల భర్తీ హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. వాటితో పాటు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చి దానిని బుట్టదాఖలు చేశారు. సిపిఎస్ స్థానంలో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జిపిఎస్ ను తీసుకొచ్చి తమను మోసగించాలని ఉద్యోగులు వాపోతున్నారు. చాలా రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానం అమలు చేస్తుంటే అదే పద్ధతిలో ఏపీలోనూ అమలు చేసేందుకు ప్రయత్నించకుండా ఏకంగా జిపిఎస్ ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాడు ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేస్తానని ప్రకటించి ఇవాళ జిపిఎస్ ను ప్రవేశపెడితే ఉద్యోగుల హామీని ఎలా అమలు చేసినట్లు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు వచ్చే పరిస్థితి లేదు. నెలలో వారం రోజుల్లోపు గాని ఆ తర్వాత గాని వారి ఖాతాల్లో వేతనాలు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగులు వేతనాల సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. నాడు ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ ఇచ్చిన హామీల్లో అన్ని అమలైతే ఇంకా 2% మిగిలిపోయిన హామీలేంటో బహిరంగంగా వెల్లడించాలని, వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిరుద్యోగ యువత, ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి దాదాపు 50,000 పోస్టులతో జంబో డిఎస్సి ప్రకటించాలని, లేకుంటే రాబోయే ఎన్నికల్లో ఈ తగిన గుణపాఠం చెబుతామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. మరి గతంలోనే మనం చూసాం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం లేదు సరైన రీతిలో అనే ఆగ్రహంతోనే మరి నిరుద్యోగులంతా కూడా గతంలో మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మరి ఏటా 10,000 పోస్టులతో జంబో డిఎస్సి నిర్వహిస్తామని, మరి ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, అలాగే సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామనే హామీలు ఇవ్వడంతో మరి ఏకపక్షంగా అందరూ కూడా మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రతి ఏటా డిఎస్సి కాదు కదా, అసలుకు అధికారంలో ఉన్నటువంటి మొత్తం 4.5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. అలాగే మరి సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పినప్పటికీ కూడా మరి రద్దు చేస్తామంటూ సిపిఎస్ ను రద్దు చేసి కొత్తగా జిపిఎస్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ జిపిఎస్ తో మరి ఎటువంటి ప్రయోజనాలు లేవు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ జిపిఎస్ కన్నా ముందున్నటువంటి సిపిఎస్ఏ మేలు అనే రీతిలో ఆ జిపిఎస్ విధానం ఉంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే గతంలో సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పినందుకే మరి వారంతా కూడా వారి మద్దతును ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇచ్చారు తప్ప మరి ఈ విధంగా చేస్తుందని ఎవరు అనుకోలేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి డిఎస్సి నోటిఫికేషన్ మరి వీలైనన్ని ఎక్కువ పోస్టులతో మరి 50,000 దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయంటున్నారు. మరి 50,000 పోస్టులతో మరి డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించాలని నిరుద్యోగులంతా కూడా కోరుతున్నారు. అలాగే ప్రభుత్వం ఈ జిపిఎస్ విధానాన్ని అలాగే ఆ సిపిఎస్ విధానాన్ని రెండింటిని రద్దు చేసి మరి పాత పెన్షన్ విధానమైనటువంటి ఓపీఎస్ ను అమలు చేస్తే తప్ప మరి రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి మద్దతు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి రావడం చాలా కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి డిఎస్సి 2023 నోటిఫికేషన్. అలాగే
సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేసేదానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు భాస్కర్స్ ఏరియా ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.